బనకచర్ల ప్రాజెక్టుతో తెలంగాణకి ఎలాంటి నష్టం లేదన్నారు మాజీ కేంద్ర జలశక్తి మంత్రి సలహాదారు విద్యారి శ్రీరామ్. కాళేశ్వరం, సీతారామ, దేవాదులు, తుమ్మిడిహట్టి, సమ్మక్క సారక్క ఏవి కూడా పూర్తిగా వాడట్లేదన్నారు. అయితే డిపిఆర్ నుంచి క్లియరెన్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి వచ్చినప్పుడు చూడాల్సి వస్తుందన్నారు. కాళేశ్వరం విషయంలో ఎన్డీఎస్ఏ ఇబ్బంది ఫాలో అయితేనే ఇక బాగుంటుందన్న మాజీ కేంద్ర జలశక్తి మంత్రి సలహాదారులు విద్యారి శ్రీరామ్తో మా ప్రతినిధి భవిత ఫేస్ టు ఫేస్. ప్రస్తుతం మనతో పాటు మాజీ కేంద్ర జలశక్తి శాఖ మంత్రివర్యుల సలహాదారు వెదిరే శ్రీరామ్. సార్ చెప్పండి, ప్రస్తుతం తెలంగాణ ఆంధ్ర మధ్య బనకచర్ల ఇష్యూ అయితే కొనసాగుతుంది. బనకచర్ల వల్ల తెలంగాణకి ఎలాంటి నష్టం లేదు, వాళ్ళు మొత్తం వాడుకున్న తర్వాత మిగిలిన సముద్రంలో కలిసే నీళ్ళనే మేము బనకచర్ల ప్రాజెక్ట్ ద్వారా ఉపయోగించుకుంటామని చెప్పి ఏపీ సీఎం చెప్తున్నారు. కానీ బనకచర్ల వల్ల తీవ్ర అన్యాయం జరుగుతుంది తెలంగాణకు అని చెప్పేసి తెలంగాణ ఆరోపిస్తుంది. ఎట్లా చూస్తారు సార్ దీన్ని, మీ ఒపీనియన్ ఏంటి? అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అన్నదని మీరే అంటున్నారు కదా, చంద్రబాబు నాయుడు గారు మొత్తం వాళ్ళని వాడుకున్నాకనే వాడుకుంటాం మేమని. మనం మరి అది వాడుకునే పరిస్థితి లేదు కదా మనకి. ఇప్పుడు ఇంకా పరిస్థితి మనకు రాలే కదా. ఇప్పుడు మనకు కాళేశ్వరం పూర్తిగా వాడట్లేదు, సీతారామ వాడట్లేదు, సమ్మక్క సారక్క వాడట్లేదు, తుమ్మడిహట్టి వాడట్లేదు, ఇజ్జంపల్లి వాడట్లేదు, మరి దేవాదుల పూర్తిగా వాడట్లేదు. ఇవన్నీ వాడిన తర్వాత నీళ్లు ఉంటే అది వేరే విషయం, నెంబర్ 1. సో వాళ్ళన్న పాయింట్నే నేను చెప్తున్నా మీకు. వాళ్ళన్నది వాళ్ళన్నీ వాడుకున్నాక మిగిలిపోయినాయి అని అంటే, ఆ వాడుకున్నాక అనేది ఎప్పుడు మనం వాడుకున్నప్పుడు అంటే మనకు పర్మిషన్స్ అన్నీ వచ్చి మళ్ళీ దానికి డిపిఆర్స్ క్లియరెన్స్ రావాలా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి, మనం అన్ని వాడుకోవాలా. వాడుకున్నప్పుడు అది చూడాల్సి వస్తుంది, నెంబర్ 1. నెంబర్ 2, సిడబ్ల్యూసి ఆల్రెడీ క్లియర్గా చెప్పింది, నికర జలాలు లేవు, వరద జలాలు అనేది మిథ్య. ఇది పైన వాడుకోవాల్సిన నీళ్లు చాలా రాష్ట్రాలు వాడుకోవట్లేదు. ఛత్తీస్గఢ్ వాడుకోవట్లేదు, మహారాష్ట్ర వాడుకోవట్లేదు, తెలంగాణ వాడుకోవట్లేదు. అవన్నీ వాడుకోవడం మొదలు పెడితే కిందికి నీళ్లు రావడం అనేది చాలా కష్టం అవుతుంది అనేది. సో ఇన్ని కండిషన్స్ ఉన్నప్పుడు, ఇన్ని కన్స్ట్రెంట్స్ ఉన్నప్పుడు, ఇప్పుడున్న నాన్ ఫ్యాక్చువల్ థింగ్ ని ఫ్యాక్ట్ గా చిత్రీకరించడం అనేది కరెక్ట్ కాదు. ఎక్కడున్నాయి నీళ్లు? ఎవరు చెప్పిన నీళ్లు ఉన్నాయని? ఎవరో ఏదో అనుకుంటే కాదు కదా. నేను ఒకటి అంటాను, మీరు ఒకటి అంటారు, వారు ఒకటి అంటారు, అది కాదు కదా. ప్రామాణికత సిడబ్ల్యూసి ఏది చెప్తే అది. అంటే ఆల్రెడీ దీనికి సంబంధించి ఏదైతే ప్రెజెంటేషన్ అయితే ఉందో ఖచ్చితంగా మేము బనకచర్ల కడతామని చెప్పేసి కేంద్రానికి పంపడం, కేంద్రం కూడా నో చెప్పడం, దీన్ని ఎట్లా చూడాలి? అంటే కేంద్రము నో అంటే ఇప్పుడు ప్రొసీజర్ ఉంటుందండి. ఇప్పుడు కేంద్రము మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైరన్మెంట్, ఫారెస్ట్ క్లియరెన్స్, ఎన్వైరన్మెంట్ క్లియరెన్స్, తర్వాత సిడబ్ల్యూసి హైడ్రాలజీ క్లియరెన్స్, జిఆర్ఎంబి ఇంటర్స్టేట్ క్లియరెన్స్, పిపిఏ స్కోప్ ఆఫ్ ది ప్రాజెక్ట్ చేంజ్ అయిందని పోలవరంది, పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ, వీళ్ళందరూ కూడా వాళ్ళ క్లారిఫికేషన్స్, అబ్జెక్షన్స్ రాసిండ్రు ఆల్రెడీ. సో అది కేంద్రము అప్రూవ్ చేసింది లేదు, కేంద్రము రిజెక్ట్ చేసింది లేదు. కేంద్రము ప్రాసెస్ ఫాలో అవుతా ఉంది. కేంద్రం అడిగింది అన్ని రిలవెంట్ క్వశ్చన్స్ అడిగింది, దానికి సమాధానాలు రాష్ట్రం చెప్పాల్సి ఉంటుంది. చెప్తే దాన్ని బట్టి మళ్ళా ఫర్దర్ గా ఏం జరుగుద్ది అనేది చూడాలి. రేపు ఈ ఇష్యూకి సంబంధించి ఇరు రాష్ట్రాల సీఎంలతో మాట్లాడాలని చెప్పేసి కూడా ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు. కానీ రేపు జరిగేటువంటి ఈ సీఎంల భేటీకి సంబంధించి తెలంగాణ పాల్గొన్నదని చెప్పేసి కూడా వీళ్ళు కూడా చెప్పారు. అంటే ఎట్లా చూడాలి దీన్ని? అంటే కేంద్రము యాజ్ ఎ ఆర్బిట్రేటర్ పిలిచినప్పుడు రెండు రాష్ట్రాలు వెళ్తామని అనుకున్నాయి. సో వెళ్ళి మాట్లాడివ్వండి. వెళ్ళి మాట్లాడితే ఏం మాట్లాడతారు, ఏమవుతుంది అనేది చూద్దాము. వెళ్ళరా అనేది నాకైతే తెలియదు. నాకు పర్సనల్ అయితే ఇన్ఫర్మేషన్ ఏం లేదు. వెళ్తే కనుక ఈ న్యాచురల్ గా ఆల్రెడీ రైటింగ్ లో ఏవైతే కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఏవైతే ఇచ్చినాయో అవన్నీ కూడా డిస్కషన్కి వస్తాయి కదా. అంటే మన దాంట్లో తెలంగాణలో అతిపెద్ద ప్రాజెక్టు కాళేశ్వరం అన్ని కోట్లు పెట్టి ఖర్చు పెట్టినా కూడా ఇప్పటికి అది నిరుపయోగంగా మారిపోయింది. అవి 2 బ్యారేజ్లు అయితే కుంగిపోవడము, అది చిన్న రిపేర్ చేస్తే అందరికి సానుకూలంగా ఉంటుంది, ఉపయోగపడుతుంది అని చెప్పేసి అటు బీఆర్ఎస్ లో ఉన్నటువంటి నాయకులు చెప్తున్నారు. నిజంగా అది రిపేర్ చేస్తే అది వర్కౌట్ అవుతుంది అంటారా? అది చూడాలమ్మా. ఇప్పుడు ఎన్డీఎస్ఏ, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ సర్టన్ రికమెండేషన్స్ ఇచ్చింది. ఆ రికమెండేషన్స్ ఫాలో అయ్యి కొన్ని టెస్ట్లు చేయాల్సింది. ఆ టెస్ట్లు చేసిన తర్వాత ఇప్పుడు ఎప్పుడైనా టెక్నికల్ ఆర్గనైజేషన్ ఏది చెప్తుందో అది వ్యాలిడ్, అది దట్ ఈస్ పారమౌంట్. వేరే ఏ పార్టీ ఏమన్నారు, ఏ ప్రభుత్వంలో ఎవరేమన్నారు అది కాదు కదా. మెయిన్గా టెక్నికల్గా సిడబ్ల్యూసి ఎన్డీఎస్ఏ ఏం చెప్పిందని చూడాలా. వాళ్ళు చెప్పిన రికమెండేషన్స్ స్టేట్ ఫాలో కావాలా.
అయినప్పుడు ఫర్దర్ గా దాని మీద ప్రోగ్రెస్ ఎట్లుంటుందో దాన్ని బట్టి నిర్ణయాలు ఉంటాయి. ఇది అసలు నికర్ల జిల్లాలో ఉన్నప్పుడు మనము ముందుకు వెళ్తే బాగుంటుంది అని చెప్పేసి కూడా అందరూ ఒక భయాందోళనకు గురవుతున్న పరిస్థితి ఉంటుంది. భయాందోళనకు గురవకుండా ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి కూడా శ్రీరామ్ చెప్తున్న సందర్భం అయితే కనబడుతుంది. ముఖ్యంగా కాళేశ్వరం సంబంధించి ఎన్డీఏసీ ఇచ్చినటువంటి రిపోర్ట్ మేరకు ప్రభుత్వం ఫాలో అవుతే బాగుంటుంది అనేది నా సూచన అని చెప్పేసి కూడా వాళ్ళు చెప్పినటువంటి సందర్భం అయితే కనబడుతుంది. కెమెరా పర్సన్ రాజుతో భవిత,